Good morning to one and all. Today in this video we are going to discuss another questions. So previous video లో మనం 850 questions చూసాము. ఇప్పుడు దాని తర్వాత ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. 851 క్వశ్చన్ మీ కంట్రోలర్ పీపీసీ స్టడీ మెటీరియల్ డిటిటిసి బెజవాడలో ఇష్యూ చేసిన మెటీరియల్ 851th క్వశ్చన్. ద ఫోన్ డాష్ కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇట్. ద ఫోన్ డాష్ కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇట్ అంటే ఫోన్ అనేది రింగ్ అవుతుంది, మీరు దయచేసి ఆన్సర్ చేయండి అనేసి. సో ఇది సింపుల్ ప్రజెంట్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ద ఫోన్ అనేది సింగులర్ కాబట్టి మనము ఈజ్ అని యాడ్ చేసి నెక్స్ట్ రింగ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ద ఫోన్ ఈజ్ రింగింగ్, కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ షీ ఈజ్ మ్యారీడ్ డాష్ అండ్ ఇంజనీర్. సో తను ఒక ఇంజనీర్ని మ్యారేజ్ చేసుకుంది అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడన్నా సరే మ్యారీడ్ అనేది మనకి అప్రోప్రియేట్ ప్రపోజిషన్స్ తీసుకుంటే మ్యారీడ్ టు అన్ ఇంజనీర్ అంటారు, మ్యారీడ్ టు ఇంజనీర్. సో ఎప్పుడన్నా సరే మ్యారీడ్ అనేది టూతో అప్రోప్రియేట్ ప్రపోజిషన్ వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ఆన్సర్ ఏంటంటే షీ ఈజ్ మ్యారీడ్ టు అన్ ఇంజనీర్ అని చెప్పాలి. నెక్స్ట్ దట్ జాబ్ ఈజ్ పర్ఫెక్ట్ డాష్ హిమ్. సో తనకి పర్ఫెక్ట్ అంట. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ తర్వాత ఫర్ అనేది తీసుకోవాలి. పర్ఫెక్ట్ తర్వాత టు, పర్ఫెక్ట్ టు అని ఉండదు, పర్ఫెక్ట్ ఫర్ అని ఉంటుంది. ద జాబ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ హిమ్. తన కోసం ఈ జాబ్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. 854 క్వశ్చన్ చూస్తే సో ఇది మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి. షీ ఈజ్ బ్యూటిఫుల్ డాష్ హర్. సో తనకన్నా ఈమె బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పాలి. బ్యూటిఫుల్ దెన్ వెన్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నప్పుడు THAN అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హర్ అని వస్తుంది. దెన్ THAN అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. 855th క్వశ్చన్. ఐ డిడ్ నాట్ డాష్ హిమ్ ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ డాష్ హిమ్ ఎస్టర్డే. మనకిచ్చిన ఆప్షన్స్ సీ, సా, సీన్, హ్యావ్ సీన్. సో ఎప్పుడన్నా సరే మనకి సా అనే దాన్ని డిడ్ అనే ఎప్పుడైతే మనం డిడ్ అనే వాడతామో డిడ్ వాడిన తర్వాత ఖచ్చితంగా దానికి ప్లెయిన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్నే యూజ్ చేయాలి. ఐ డిడ్ వాడాం కాబట్టి సి అనే పెట్టాలి, అంతేగాని సానే మనము షార్ట్కట్లో డిడ్ ప్లస్ సీనే సా అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ డిడ్ ఎప్పుడైతే వాడతామో సి అనేది పెడతాము. ఐ డిడ్ నాట్ సీ హిమ్ ఎస్టర్డే అని వస్తుంది. అదే మనం పాజిటివ్ అనుకోండి, ఐ సా హిమ్ ఎస్టర్డే అని చెప్తాము. సో దాన్ని నెగిటివ్ కన్వర్ట్ చేసుకునేటప్పుడు మనకు ఒక యాక్సిలరీ వర్బ్ కావాలి కాబట్టి ఈ సాని డిడ్ ప్లస్ సీగా కన్సిడర్ చేస్తాము. డిడ్ పక్కన నాట్ పెడతాం. ఐ డిడ్ నాట్ సీ హిమ్ ఎస్టర్డే. డిడ్ వచ్చింది కాబట్టి సి అని పెట్టాం. 856th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వి ఎంజాయ్ డాష్ ఫర్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్. వి ఎంజాయ్ డాష్ ఫర్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్స్. సో డిన్నర్ తర్వాత మేము వాక్ చేయడాన్ని ఇష్టపడతాము అంటారు. అంటే వాకింగ్కి వెళ్ళటాన్ని ఇష్టపడతారు అంటారు. వెళ్ళటాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే గోయింగ్ అంటాము. సో ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో టు గో, గోయింగ్, గో, ఫర్ గోయింగ్ అని ఉంది. సో వి ఎంజాయ్ గోయింగ్ ఫర్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్ అని చెప్పాలి. వి ఎంజాయ్ గోయింగ్ ఫర్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 857 క్వశ్చన్. స్మిత్ అండ్ డాష్ వెంట్ టు ద మాల్. అంటే ఇద్దరు పర్సన్స్ వెళ్ళారు. సో ఫస్ట్ పర్సన్ది ఆల్రెడీ నౌన్, తన పేరు మెన్షన్ చేశారు. సెకండ్ పర్సన్ది తను ప్రొనౌన్ మెన్షన్ చేస్తున్నారు. ఎప్పుడన్నా సరే ఫస్ట్ పర్సన్ సెకండ్ మనం ప్రొనౌన్ మెన్షన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఫస్ట్ పర్సన్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఐ అని లేదా వి అని చెప్పడం జరుగుతుంది. సో సింగులర్ పర్సన్ కాబట్టి అందువల్ల మనం ఐ వాడాము, అంతేగాని మైన్ అని, మీ అని, మైసెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడతాము. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి మనం ఐ అనే చెప్పాలి. మన పేరుని మనం ఏ విధంగా రిప్రెస్ చేసుకుంటామంటే ఐ అంటాము. సో అక్కడ స్మిత్ అండ్ ఐ వెంట్ టు ద మాల్ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్. దేర్ వాజ్ ఏ డాష్ రెయిన్ఫాల్ లాస్ట్ ఇయర్. సో రెయిన్ఫాల్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందని చెప్పడం జరుగుతుంది.
ఫ్యూ, ఫ్యూవర్, లెస్సర్, లెస్. సో ఫ్యూ అనేది నెంబర్ కింద, అంటే తక్కువ నెంబరు ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు ఫ్యూ అని వస్తుంది. సో లెస్ అనేది రెయిన్ఫాల్ కింద మనం తీసుకోవచ్చు. లెస్సరా, లెస్ అంటే లెస్ అనే వాడాలి. దేర్ వాజ్ ఎ లెస్ రెయిన్ఫాల్ లాస్ట్ ఇయర్. లెస్సర్ అనేది వేరే దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం లెస్సర్ అని వాడతాము. ఇక్కడ కంపారిజన్ ఏం లేదు కాబట్టి దేర్ వాజ్ ఎ లెస్ రెయిన్ఫాల్ లాస్ట్ ఇయర్ అని చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 859 దేర్ ఆర్ డాష్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ ఏమైనా ఉన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చేస్తున్నారు. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కానీ ఫ్యూ కానీ ఫ్యూవర్ కానీ అనేది మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కింద వస్తుంది. దేర్ ఆర్ ఫ్యూవర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. కొంతమంది కొంతమంది ఉన్నారు, కొంతమంది స్టూడెంట్సే ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. దేర్ ఆర్ ఫ్యూవర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ప్లూరల్ కాబట్టి ఫ్యూవర్ అని వాడాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ డాష్ ఓల్డ్ టెలివిజన్ సెట్. సో ఇది ఆర్టికల్కి సంబంధించింది. ఒకటి అన్నప్పుడు మనము ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాము. ఇక్కడ ఒక ఓల్డ్ టెలివిజన్ సెట్ అనేది ఉంది. ఎప్పుడైతే మనకి కాన్సనెంట్ సౌండ్స్ ఏఈఐఓయు ఇవి తప్ప, ఏఈఐఓయు తప్ప రిమైనింగ్ ఏదన్నా సరే మనకు ఉన్నప్పుడు వాటిని మనము కాన్సనెంట్ సౌండ్స్ అని అంటాము. సో ఓవల్ సౌండ్ వచ్చినప్పుడు మనం యాన్ యూస్ చేస్తాము. కాన్సనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు మనము ఏ యూస్ చేస్తాం. ఇక్కడ వచ్చింది ఓవల్ సౌండ్, ఓ అనేది ఓవల్ సౌండ్ కాబట్టి మనము ఓవల్ సౌండ్ ముందు యాన్ అనేది వాడాలి. ఇట్ ఈస్ యాన్ ఓల్డ్ టెలివిజన్ సెట్ అనాలి. అంతేగాని దా అయితే రాదండి, ఏ కానీ యాన్ కానీ రావాలి. ఓవల్ సౌండ్ ముందు అయితే యాన్ వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ ముందు అయితే ఏ అనేది రావటం జరుగుతుంది.